సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గేమ్ ప్లేడర్స్. గైస్ ఈరోజు మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడుకోనమాట. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఫ్రీ ఫైర్లో అయితే కొత్త ఛాలెంజ్ అయితే తిరిగి వచ్చేసామన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ ఏంటంటే మనం వచ్చేసి అయితే ర్యాండమ్ పర్సన్స్తో అయితే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో దట్ టు లైక్ ర్యాండమ్ పీపుల్ అంటే లైక్ మనమైతే అడ్డంగా ఉన్నదో పిలిచేసి వాళ్ళని తిట్టేయకుండా కాకుండా ఎవరిదో ఒక టీంలోకి అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మనమైతే కష్టపడమని అయితే రిక్వెస్ట్ చేద్దాం. సో అది వచ్చేసి అయితే మన ఈరోజు వచ్చేసి అయితే ఛాలెంజ్ అనమాట. సో ఇంకొకటి కూడా లేడనమాట ఆన్లైన్లో ప్రస్తుతానికి. సో వరల్డ్లో చూసుకుంటే ఇక్కడ మనం అంత సీన్ లేదు, మన లాస్ట్ టైం అయింది హీరో కూడా సీన్ లేదు. ఓకే, ఇది వచ్చేసి మన మెయిన్ అకౌంట్ కాదన్నమాట. మన మెయిన్ అకౌంట్లో చూసుకున్నట్టు మీకు అయితే తెలిసిందే, మనమైతే హీరో 22లో ఉన్నాం. సో నో ప్రాబ్లం. సో ఇయర్ ర్యాంక్ ఓకే, ఫస్ట్ సాంగ్ కొడదాము. ఓకే, వాళ్ళది రిక్వెస్ట్ చేద్దాం. సో సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి మనకు వచ్చి రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో నో ప్రాబ్లం, మనం మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తాం. నో మళ్ళీ ఓకే, వాళ్ళు వచ్చేందుకు మనం ఆగలేం కాబట్టి మనమే క్విక్ జోన్లోకి అయితే వెళ్దాము. ఏ టీం అయితే ఖాళీగా ఉండదో అంతప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆఫ్లైన్లో. సో డాడీ కాలింగ్ అని ఒకటి ఉంది, ఇది కూడా ఒకటి ఉంది. సో డాడీ కాలింగ్ దాంట్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఓకే, బెటర్ M1 ఎవరు ఉన్నారు. ఓకే, వెయిట్ చేద్దాం, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే 1v4 చేద్దాం ఉన్నారేమో నాకు తెలిసి. నన్ను కూడా తీసేస్తారులే మెల్లగా, బికాస్ మనం వచ్చేసి అయితే బాట్ అకౌంట్ నుంచి అయితే ఆడతాం అనమాట. సో అందుకే తీసేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు. స్టార్ట్ చేసే అంత సీన్ అయితే నాకు ఎప్పుడైతే కనిపించట్లేదు. వెళ్ళిపోదాం మరి. ఓకే లెట్స్ గో. ఇది ఒక టీమ్ అయితే ఉంది. ఓకే, ఇందులో వచ్చేసి టాక్సిక్ మిస్ ప్రియా. సో ఇప్పుడు చూద్దాం ఆడ మనం తీసేసాడు, ఎందుకంటే మనం వచ్చేసి అయితే బాట్ అక్కడ నుంచి ఆడుతున్నాం కాబట్టి చాలా కష్టం ఆడటం. ఎవరు లేనలేరు కానీ పేరు ఖాళీ మెంటల్ అవుతుంది. ఓకే, మనం వాళ్ళు 6v5 అయితే ఆడుతున్నారు. చలో మైక్ అయితే బంద్ చేసాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఓ ఓ ఓ బ్రో. ఓకే, ఫస్ట్ ఒకటి లైక్ లేకపోతే ఏం పర్లేదు కానీ చూసుకున్నా తర్వాత నెక్స్ట్ ఉంటుంది. లెక్క ఉంటుంది ముందు ఉంటుంది. ఎట్లయినా మ్యాచ్ మనదే కావాలి. దీంట్లో మనం 4v4 అన్నట్టు కష్టం అనేది చాలా కష్టం. వాడికి మన ఓకే, నో ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ రౌండ్ అయితే యాజ్ యూజువల్ వీడవ నేట్లేస్తే పెద్ద బాధ. సో నో ప్రాబ్లం, బట్ స్టిల్ మీరు అక్కడ ఉన్నాడు బాగుంటాడు. ఓకే, మనం వచ్చేసి అయితే 0 kills లాస్ట్ ప్లేస్ లో ఉన్నాం అనమాట. బట్ నో ప్రాబ్లం, ఇప్పుడు టాప్ లెట్స్ గో మై బాయ్. మరి ఇంత కోర్స్ లేదు, మళ్ళీ మనమే ఫస్ట్ డౌన్ అయితే చాలా కష్టం కాబట్టి అంత ఓవరాక్షన్ అయితే అవసరం లేదు ఇక్కడ. లెట్స్ గో. ఎట్లేంట్రా బాబు,
చావంటారా మీరు కొట్టుకు చావండి. ఈ తొక్కలో నాకెందుకు ఎప్పుడు వచ్చింది. ఓరి వేషాలు లాగ్లో ఉంది. అమ్మ అనుకుంటున్నా మనం నాకు ఇస్తే అంత ఎక్కువ డౌన్ అయిపోతాం. సో వద్దు, మనం సోలో బెటర్. మనకు అంత సూట్ అవ్వవు కానీ మన ప్రాణానికి సోలో బెస్ట్. మనం ఆడేదే బాట్ గేమ్ అంటే ఈ ఉన్నారు సిఎల్ఎక్స్ కాబట్టి మా ఫ్రెండే, కానీ వాడు మ్యాచ్లో ఉన్నాడు కాబట్టి అట్లా రాడు. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ అయితే క్రియేట్ చేస్తాం, రూమ్ క్రియేట్ చేద్దాం. అంటారు వాళ్ళకి రూమ్ కూడా క్రియేట్ చేయండి కాదు అంటారా. ఇప్పుడు బాటిగాడు ఓకే కానీ స్టార్ట్ పెట్టాడు వీడున్నా. ఏంటో ఆడదాం. బిఆర్ స్కూటర్ బైబుల్ స్కూటర్ బైక్. సో బ్లూటూత్ ఆఫ్. Free Fire India is set in a virtual world. I want desertical రావాలి. డెజర్టికల్ వస్తే నాకు చాలా డెజర్టికల్ ప్లీజ్. షిట్ మ్యాన్, డెజర్టికల్ రాలేదు. నో ప్రాబ్లం. స్టిల్ డెజర్టికల్ లేని బాగా ఉంటుంది. చలో ఇప్పుడు వచ్చేసి మనకైతే 7 రౌండ్స్తో పెట్టారనమాట. మనకి ఇంకా 0-0 ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. లెట్స్ గో. మనోడు ఆడతాడు ఆఫ్లైన్. ఇంకొక వాడు కూడా ఇవ్వలేదు. ఐ థింక్ వాడు ఆఫ్లైన్. నాకు తెలిసి మనోడు ఆఫ్లైన్ అనుకుంటా. ఏది ఇది ఎక్కడి నుంచి అబ్బా? ఆడొచ్చాడు సీదా హెడ్లో పెట్టాడు. ఓకే నో ప్రాబ్లం. బట్ స్టిల్ ఎట్లయినా మ్యాచ్ మనకు పోయా కొట్టే బ్యాక్ వెళ్ళాలి. కొట్టే బ్యాక్ వెళ్తే నచ్చదు. చలో దీంతో పాటు చలో లెట్స్ గో. మనకు వచ్చేసేది ఇప్పుడైతే గన్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను అంట. ముందు కూడా ఉన్నాయి అంత ఎక్కువ ఓవర్ యాక్షన్ ఇవ్వకూడదు. చలో రారా బాబు రారా. దిస్ ఈస్ గోయింగ్ టు దాసుకొని వస్తున్నట్టున్నాడు మనోడు క్యాంపింగ్. ఎక్కడ బ్రో? సోలో కష్టంలో ఆడేటప్పుడు ఒక్క దగ్గర కూర్చోకూడదు, మూమెంట్ ఇస్తూనే ఉండాలి. ఓకే మనోడైతే కనిపించింది నాకు. ఇక్కడైతే కూర్చున్నా నేను. ఆడు కిందికి వెళ్ళొస్తే కష్టం. అయిగా ఆడు కింద ఉన్నాడు. ఎక్కడ రా నువ్వు? ఓకే మనోడైతే నాకు ఇంకా అప్పుడు కనిపించినట్టు ఇంకా కనిపించలేదు. అండ్ నిజంగానే ఇప్పటిదాకా కొట్టాడా లేకపోతే అదే నిజంగానే కొట్టాడాడు? నిజంగానే కొట్టాడాడు. ఏం మాట్లాడు ఒప్పి కడతాడు. బోయా కొట్టి బ్యాక్ వెళ్ళాలి గుర్తుంచి కాదు బాబోయ్. నాకు బెస్ట్ గన్లు లేవే. ప్రస్తుతానికి ఇది వాడదాం. ఓకే నేను ఈ టైంలో నాకు తెలివి వాడతాను అనమాట. ఇంపార్టెంట్ మన ఏడబ్ల్యూఎం ఎందుకంటే ఓ ఓ ఓ గుడ్ మంచి ఫీల్ వస్తుంది. 910+ రాకూడదు బాబు.
యాక్చువల్లీ నాకు లాస్ట్ అయితే కామెడీ, నేనైతే ఒక ఛాలెంజ్ ఇస్తాం అనుకొని నేను ఫుల్ పింగ్ అని ఛాలెంజ్ పెట్టాను. ఆల్మోస్ట్ ఒక హెడ్ పడింది. వాట్ ఈస్ దిస్? హౌ ఈస్ దిస్ పాసిబుల్? బట్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, డబ్ల్యూఎం కంపల్సరీ. ఇంట్లో ఇది ఒకటి ఇది పెట్టుకున్నాను వెంబడి ఈ గన్ను. ఓకే, ఫోన్ అయితే ల్యాగ్ అవ్వకూడదు. రికార్డింగ్ చేస్తాం కదా, రికార్డింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ల్యాగ్ లాంటిది అవుతుంది. అందుకే ఇంకా హీల్ వేసేసుకుంటాడు. ఇటే ఓ మ్యాన్ గాడ్, నేను ఇంకా పక్కకున్నా కొంచెం లేదు, కొంచెం పక్కన. ఓ షిట్, జరుగుతుంది. ఓకే, మనోడికి అది ఇక్కడ నుంచి చాలా పెట్టాను. ఆడేమన్నా అంటే నేను ఎట్లా లోలేసి ఆడదాను. చావరా ఇప్పుడు. ఒక్క హీల్ అయితే కొట్టేద్దాం. మధ్యలో పడింది. ఓకే, ఫైనల్ మనం అయితే ఒక్క పాయింట్ అయితే కొట్టడం అయితే జరిగింది అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం మనం వచ్చి అయితే కొట్టేసాం. వాటికి 150 షాట్లు పడాయి అనుకుంటా. అందుకే ఇంత మాత్రమే ఉన్నాడు. ఇవన్నీ చేతిలోకి వస్తే ఎక్కడ మనోడికి నాకు బాగా అనిపిస్తుంది. చికెన్ కొట్టడం జరిగిందంటే మనకు డబల్ అమైతే తీసుకోవడానికి ట్రై చేద్దాము. బట్ చూద్దాం. ఇక్కడ ఒక ఆమ్ పడేసి పెడదాం. సో ఒక ఆమ్ అయితే పడుద్దాం ఇక్కడ. ఈ మ్యాచ్ కూడా ఇక్కడ ఉండని. సో నాకు ఎందుకో రిస్క్ అని అనిపిస్తుంది. చలో ఒక్క రోడ్ దగ్గర చూద్దాం. ఇంకా అంటే డబల్ అమ్తో అయితే కొట్టాం అంటే ఇప్పుడు. ఇది నా బాట్ అకౌంట్, అంటే నా థర్డ్ అకౌంట్ ఇది.
ఏడుకెళ్ళి కొడుతున్నాడు భయపడ్డాము బాబు ఒక్కొక్క మా బ్యాక్ వెళ్దానికన్నా బ్యాక్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. మనం ఒక 3 మ్యాచ్లు బ్యాక్ వచ్చింటాము. ఎవ్రీథింగ్ కమింగ్ బ్యాక్. మన ఫ్రెండ్ వచ్చి ఆన్లైన్ అన్నాడు అనమాట. ఓ బోషిట్. ఓకే మనవాడైతే టీంలో ఉన్నాడు. నాకైతే పిలవాడు ఎందుకంటే నేను మంచిగా ఆడను అని వాడి ఫీలింగ్. ఎందుకంటే వాడు చాలా మంచిగా ఆడతాడు కాబట్టి. రిక్వెస్ట్ అయితే పెట్టా, మరి ఏమంటాడు. మోస్ట్లీ యాక్సెప్ట్ చేయడు. చలో మనోడు యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా. ఓకే ఇప్పుడు ఏం చెప్తాం, ట్రైన్లో వెళ్దాం, ఛాలెంజ్ ఇస్తాం. Free Fire India is చలో మనం యూఎంబీతో ఆడదాం ఇప్పుడు. ఇప్పుడు వచ్చే ఛాలెంజ్ ఏంటంటే చచ్చిపోగలను. ఇప్పుడు వచ్చే ఛాలెంజ్ ఏంటంటే మనం చనిపోకుండా ఒక 5 kills అయితే కొట్టాలన్నమాట కంటిన్యూస్గా. 5 స్ట్రీక్స్ అంతా రావాలన్నమాట. ఇప్పుడు మనం వచ్చే చచ్చిపోదాం. ఇప్పుడు చలో మనం చచ్చిపోయాం. ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇంకా ఇక్కడ నుంచి. ఓ బ్రో చాలా ఎక్కువ చెయ్యాలి. రే కొంచెం నేను ఎదుర్కొంటా. అరే అడగడు నేను ఎడిపోతే అడిగేస్తున్నాడు. చలో ఎట్లయినా ఛాలెంజ్ చేయాల్సింది. ఫస్ట్ కిల్ ఒక కిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓకే మనకైతే హెల్త్ రావడానికి తగ్గింది. ఓకే ఫార్వర్డ్ కొట్టేసాను. హెల్త్ వస్తుంది. రాని ఇంకొక ఫిల్. స్ట్రీక్ అయితే కొట్టాను కాబట్టి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 10 అయితే స్ట్రీక్. ఇప్పుడు మనం 10 6 ఆల్మోస్ట్ స్ట్రీక్. అరే 7 కొట్టానా బాబు. హలో 1 double takedown. That's true.
ఏ బో ఓకే లేదు 7 చచ్చిపోతాం కాబట్టి 12 మెసేజ్ అయితే కొట్టామని కూడా మనం ఆల్రెడీ 7 కొట్టాము. సో ఇప్పుడు 10 కొట్టి మనం ట్రై చేద్దాము. ఓకే నో ప్రాబ్లం బ్రో. ఇప్పుడు మళ్ళీ షేడ్ కూర్చొని పర్సెంటేజ్ చేస్తే కొట్టచ్చు. అరే బాస్ ఎఫ్ఎఫ్ కూడా ఒకడు ఎప్పుడు అందరూ మనకి డిస్టర్బ్ చేస్తారు. అరే ప్రతి ఒక్కడికి నేనే దొరుకుతున్నా గాయ్స్. సో దొరకాడు రావాలని నేను కోరుకుంటున్నాను. సో మనం వచ్చేసి 2 ఎలిమినేషన్ స్టిక్స్ అయితే కొట్టామన్నమాట. సో చూద్దాం మరి. సో ఇంకా మనం వచ్చేసి అయితే 10 ఎలిమినేషన్ స్టిక్స్ అయితే కొట్టాలి. సో ఇప్పుడు సైలెంట్గా ఆడదాం. సో ఇప్పుడు వచ్చి ఓకే మనం జస్ట్ మిస్. ఇప్పుడు వచ్చేసి మనం 3 ఎలిమినేషన్ స్టిక్స్ అయితే కొట్టినాము. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా 10 కొట్టాలి ఈ వీడియోలో. మళ్ళీ అయితే వెళ్దాము. మనకు వచ్చేసి అయితే 5 ఎలిమినేషన్ స్ట్రీక్ అవుతుంది అనమాట. ఓకే లెట్స్ గో. 5 ఉన్నాయి ఇప్పుడు. వద్దురా షేట్. మనం వచ్చి 5 6 అవుతాం మిగిలిన అయినా సరే ఏం పర్లేదు. మనం 11 తీసుకున్నాం. అందులో చంపేసుకుంటున్నాం. హలో 1 ఓకే బేటా 10 కొట్టాలి. స్ట్రీక్ కొట్టందే వెళ్ళండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి. ఈడ గది కూడా మనకు టార్చర్ చేసింది. అరే ఉండదే కొట్టాయి ఈ స్ట్రీట్లో 10 అది నొక్కసారి చంపాలి. అది చచ్చాను కూడా చావలేదు. ఓకే మిస్టర్ స్ట్రీక్ కూడా అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఇంకా 10 స్ట్రీక్ అయితే చేయలేదు. ఎట్లయినా 10 ఎలిమినేషన్ స్ట్రీక్స్ కొట్టే ఓ మ్యాన్ అందరూ పెద్ద పెద్ద గన్లేసుకొని వచ్చేస్తున్నారు. మళ్ళీ మన ఫోన్ వచ్చి ల్యాగ్ అవుతుంది. లేకపోయాము. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూద్దాము. అన్ని డ్యామేజ్ షర్ట్. సో ఇది అవ్వడం అయితే మన వల్ల చాలా కష్టంగా ఉందన్నమాట. సో
వచ్చే వీడియోలో అయితే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. సో వచ్చే వీడియోకి వద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.